హలో అందరికీ. మేము వైజాగ్‌లో మీట్ అయిన సీక్రెట్ యూట్యూబర్ అయితే మీకు రివీల్ చేసేస్తున్నాను. అది ఎవరో కాదు, మిడిల్ క్లాస్ తేజ గారు. వైజాగ్‌లో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మిడిల్ క్లాస్ తేజ గారు ఎవరని. తేజ గారిని ఎందుకు మీట్ అవ్వడానికి వెళ్ళామంటే, మా సాయి యూట్యూబ్‌లో ఆ బర్మా న్యూడిల్స్ చూసి అవి కావాలని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. సో, ఒకసారి మేము కూడా వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి వెళ్ళాం. వీళ్ళ షాప్‌లో వచ్చేసి రామెన్ ఒకటే కాదండి. ఇంకా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. కానీ అందులో రామెన్ అయితే స్పెషల్ అన్నమాట. అండ్ ఈ బర్మా రామెన్‌లో మేమైతే ఒక చికెన్ రామెన్ అయితే ఆర్డర్ చేసాం. చికెన్‌తో పాటు ఇక్కడ ప్రాన్ రామెన్ కూడా ఉంది. అండ్ వెజ్ రామెన్ ఒకటి అండ్ నాన్ వెజ్ ఆల్ మిక్స్ రామెన్ కూడా ఉన్నాయి. తేజ గారితో మేము చెప్పామన్నమాట. మేము ఇలా కాకినాడ నుంచి వచ్చాం. మేము ఈ రామెన్ తినడానికి అని చెప్పేసి. తేజ గారైతే చాలా చాలా రిసీవ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా రిసీవ్ చేసుకున్నారు. సాయితో మాట్లాడిస్తూనే ఉన్నారు అలా. ఏంటంటే "నీకు ఎందుకిష్టం రామెను" అని చెప్పేసి అవన్నీ అడుగుతున్నారు. ఒకవైపు వాళ్ళ షాప్‌లో వర్క్ చూసుకుంటూనే ఇలా వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్‌మెంట్ చేయకుండా మాట్లాడడం. అండ్ సాయితో స్పెషల్‌గా 1 అవర్ అలా టైం తీసుకొని మాట్లాడారు. అప్పటికే వాళ్ళ రెస్టారెంట్‌లో కస్టమర్స్ వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఆ కస్టమర్స్‌ని కూడా చూసుకుంటూ మనతో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా స్పెషల్ అనిపించింది నాకైతే. థాంక్స్ టు తేజ గారు. ఒక పక్కన తేజ గారు వాళ్ళ ఫాదర్ అయితే మా కోసం రామెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. బర్మా చికెన్ రామెన్ అన్నమాట ఇది. మేమైతే ఎప్పుడు రామెన్ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ ట్రై చేయడం. ఇలా మాట్లాడుతూ ఉండగానే మా రామెన్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో బాయిల్డ్ ఎగ్ ఒకటి కట్ చేసి అయితే వేస్తున్నారు రామెన్ పైన. అండ్ రామెన్ ఒకటే కాదు, ఇంకా చికెన్ ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి. పక్కనే చికెన్ పకోడీ కూడా ఫ్రై చేస్తున్నారు. స్మెల్ అయితే చాలా టెంప్టింగ్‌గా ఉంది. ఫైనల్‌గా రామెన్‌లో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నారు. సాయి కోసం కాబట్టి చిల్లీ కొంచెం తక్కువగానే వేశారు. సాయి టేస్ట్ చేసి చెప్తాడు ఇప్పుడు రామెన్ ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను కూడా టేస్ట్ చేశాను. ఇది బర్మా వాళ్ళు ఇష్టంగా తినే ఫుడ్ అన్నమాట. మేమైతే తేజ గారిని ఫుడ్ హిస్టరీ అంతా అడిగాము. ఏంటి ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అని అడిగితే, ఇది వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషనల్ ఫుడ్ అంటండి. 4 జనరేషన్స్ నుంచి కూడా ఇదైతే వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసే స్పెషల్ రెసిపీ ఇది. ఇదే వాళ్ళ షాప్‌లో కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ మాకైతే ఇప్పటి నుంచి బర్మా రామెన్ కూడా మా ఫేవరెట్ ఫుడ్‌లో యాడ్ అయిపోయింది. అండ్ తేజ గారు వాళ్ళ నాన్నగారు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. వీళ్ళు కస్టమర్స్‌ని డీల్ చేసే పద్ధతి కూడా చాలా బావుంది. థాంక్స్ టు తేజ గారు వన్స్ అగైన్. రామెన్ అయితే తినేసి తేజ గారికి బావుందని చెప్తున్నాడు మా సాయి. ఫైనల్లీ బాయ్ చెప్పడానికని వెళ్తే మా సాయికి ఒక హగ్ ఇచ్చి బాయ్ చెప్పేసారు తేజ గారు. అండ్ తేజ గారి షాప్ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుంది. వైజాగ్ పీపుల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఛాన్స్ దొరికితే వెళ్ళి రామెన్‌ని ఎంజాయ్ చేయండి. అండ్ రామెన్ తినేసిన తర్వాత మేమైతే బీచ్‌కొచ్చేసాం. వైజాగ్ బీచ్ అంటేనే ఒక ఎమోషన్. అందులోను ఈ రోడ్‌లో వెళ్తుంటే ఓల్డ్ మెమోరీస్ అన్నీ కూడా ఒకసారి రివైండ్ చేసుకున్నాం. బీచ్‌లో ఈ బొమ్మ అయితే చాలా ఫేమస్ అనమాట. ఈ బేబీ బొమ్మ నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు వైజాగ్ ఎళ్ళినా సరే బీచ్‌కి వెళ్ళకుండా అయితే వెనక్కి రాము. అండ్ బీచ్‌లో అక్కడక్కడ ఇలా కోకోనట్ ట్రీస్ అయితే పెంచారు. కొంచెం గోవా బీచ్‌లా లుక్ క్రియేట్ చేశారు. మా సాన్వి అయితే ఏడుస్తుంది వాటర్‌లోకి వెళ్ళిపోతా అని. సాయి అయితే దాన్ని బుజ్జగిస్తున్నాడు.
ఇంకా వైజాగ్‌కి బాయ్ చెప్పాల్సిన టైమొచ్చేసింది. మా ట్రైన్‌కి టైం అయిపోతుంది. బాయ్ చెప్తానని చాట్ బండిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ చాట్ బండి కూడా వైజాగ్‌లో చాలా ఫేమస్. ఈ చాట్ బండి అపోజిట్‌లో ఉన్న బిల్డింగ్ ఏంటంటే, ఇది మా హస్బెండ్ చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అన్నమాట. ఈ స్కూల్ అపోజిట్‌గానే చాట్ బండి ఉంటుంది. సో, మేము టేస్ట్ చేద్దామని చెప్పేసి అడిగితే ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. సో, మేము చాట్ బండి వైపు చూస్తుంటే, మా హస్బెండ్ మాత్రం మా స్కూల్ వైపే చూసుకుంటూ ఉన్నారు. ఎంతైనా చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కదా! ఆ మెమోరీస్ ఉంటాయి. Please subscribe for more videos. Thank you for watching.